లాస్ట్ వీడియోలో నేను హోపోనోపోనో టెక్నిక్ గురించి మాట్లాడాను. అందులో 4 సెంటెన్సెస్ ఉంటాయి అని చెప్పాను. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ టెక్నిక్ గురించి చెప్పినప్పుడు కొంతమంది కొన్ని డౌట్స్ని వ్యక్తం చేశారు. ఈ టెక్నిక్లో ఉన్న 4 సెంటెన్సెస్ మనం ఎవరికి చెప్తున్నామో, మనం ఎలా హీల్ చేసుకోగలుగుతాము ఈ 4 సెంటెన్సెస్ చెప్పడం ద్వారా అని. సో దీనికి ముఖ్యంగా మనం ఈ టెక్నిక్లో ఫస్ట్ రూల్ ఏంటంటే, మన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్కి బాధ్యత మనదే అనేది మనం ముందు అంగీకరించాలి. అది ఎలా అంటే, నేను చిన్న ఉదాహరణని ఈరోజు మీకు చెప్తాను. ఫర్ సపోజ్ ఎవరన్నా ఒక పర్సన్ మామూలుగా 100% మనం ఏమనుకుంటాము, మన లైఫ్లో ఎవరన్నా వచ్చి మనల్ని గట్టిగా పరుషంగా మాట్లాడారనుకోండి, ఈ పర్సన్ వల్ల నేను హర్ట్ అయ్యాను, లేదా ఈ సిచ్యువేషన్ వల్ల నేను హర్ట్ అయ్యాను, ఈ సర్కమ్స్టెన్స్ వల్ల నేను హర్ట్ అయ్యాను అని మనం చెప్తూ ఉంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే, దాని లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరన్నా వచ్చి అందరి ముందు మిమ్మల్ని నీ తలేంటి, నీ వెంట్రుకలేంటి ఇంత గ్రీన్గా ఉన్నాయి అని అన్నారనుకోండి, మనం ఆ సెంటెన్స్కి ఎలా రియాక్ట్ అవుతాం? తల వెంట్రుకలు గ్రీన్గా ఉండడం ఏంటి, సరిగ్గా కనిపిస్తుందా లేదా నీకు అని అనుకుంటాం కదా. సో ఈ సెంటెన్స్లో మీరు బాధపడరు, లేకపోతే భయపడరు, ఏం ఫీల్ అవుతారు? అసలు ఏంటి, కనిపిస్తుందా నీకు, నువ్వు గ్రీన్గా అనిపించడం ఏంటి అని అనుకుంటాం కదా. సో ఒక పర్సన్ యొక్క మాట, మనము ఆ పర్సన్ యొక్క మాటని తీసుకునే ప్రాధాన్యతను బట్టి, మీరు ఆ సెంటెన్స్కి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి అది మీరు తీసుకుంటారా, పెయిన్ఫుల్గా తీసుకుంటారా, లేకపోతే ప్లెజెంట్గా తీసుకుంటారా అనేది మీరు ఆ సిచ్యువేషన్కి ఇచ్చే అర్థాన్ని బట్టి మారిపోతుంది. సో మనం మనం ఏ సిచ్యువేషన్ జరిగినా, ఒక పర్సన్ కానీ, వ్యక్తి కానీ, సిచ్యువేషన్ కానీ, సర్కమ్స్టెన్స్ కానీ ఏదైనా సరే మిమ్మల్ని బాధించలేదు, అలాగే మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ చేయలేదు అంటిల్ అండ్ అన్లెస్ యూ అలో దట్ టు హ్యాపెన్. మీకంతటా మీరు దానికి ఇచ్చే మీనింగ్ని బట్టి, అర్థాన్ని బట్టి ఆ సిచ్యువేషను, ఆ పర్సను, ఆ సర్కమ్స్టెన్స్ మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ వల్ల మీ ఎక్స్పీరియన్స్ పెయిన్ఫుల్గా కానీ లేదా ప్లెజర్ఫుల్గా కానీ ఉండడానికి రీజన్ ఏంటి? మన దృక్పథము, మనం దానికి ఇచ్చే మీనింగ్. కాబట్టి దీనివల్ల మనకేం అర్థమైంది? We are the creator of our destiny. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ. మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినా, లేకపోతే ప్లెజరబుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసిన, దానికి 100కి 100% బాధ్యత మనదే. సో ఈ విషయం మీకు అర్థమైనట్టయితే నెక్స్ట్ మనకి హోపోనో